ఇక నెక్స్ట్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 14 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 14 చోట్ల గ్రౌండ్ రిపోర్ట్ను బట్టి చూస్తే మాత్రం ప్రభుత్వ పథకాలతో సంతృప్తిగా ఉన్న అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి ఓటర్లలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మరోపక్క భూ కబ్జాలు, అవినీతి ఆరోపణలు వైసీపీ అభ్యర్థుల గెలుపు అవకాశాలకు ఆటంకాలుగా మారుతున్నాయి. లిక్కర్ వ్యవహారము, చెత్త పన్ను, అధిక కరెంటు బిల్లు, రోడ్డు మరమ్మతుల వంటి వాటి కారణంగా జగన్ సర్కార్పై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. ఈ కారణంగానే దాదాపు చాలా చోట్ల కూటమికే మా ఓటు అంటున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా వాసులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొదట మనం తిరువూరుకు వద్దాం. తిరువూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున నల్లగట్ల స్వామిదాస్, టీడీపీ నుంచి కొలికపూడి శ్రీనివాస్, కాంగ్రెస్ నుంచి లాం తాంత్యా కుమారి పోటీ చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ వైపే తిరువూరు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పథకాలు 80% అందటంతో పాటు స్థానిక లీడర్ కావటము, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండటము స్వామిదాస్కు ప్లస్గా మారాయి. ఇక టీడీపీ అభ్యర్థి కొలికిపూడి శ్రీనివాస్కు కూటమి బలం ప్లస్ కాగా నాన్ లోకల్ పర్సన్ అవ్వటం పెద్ద మైనస్గా కనిపిస్తోంది. మొత్తానికి ఈ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ గెలిచే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. విజయవాడ పశ్చిమ. విజయవాడ వెస్ట్ నుంచి వైసీపీ తరఫున షేక్ ఆసిఫ్, బీజేపీ నుంచి సుజనా చౌదరి, సిపిఐ నుంచి జి కోటేశ్వరరావులు పోటీ చేస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి సుజనా చౌదరి ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈయన గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది. సుజన బీజేపీ క్యాండిడేట్ కావడంతో ఇక్కడ ముస్లిం సామాజిక వర్గం బలంగా ఉండటం, అవినీతి ఆరోపణలు సుజనాకు మైనస్గా మారాయి. అపర కుబేరుడు కావడంతో ప్రజలకు అందుబాటులో ఉండరన్న టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కూటమి బలం సుజనాకు కలిసొచ్చే అంశం. ఇక వైసీపీ అభ్యర్థి బలం బలహీనతలు చూసుకుంటే ముస్లిం ఓట్ బ్యాంక్, ప్రభుత్వ పథకాల అమలు షేక్ ఆసిస్కు ప్లస్ కానున్నాయి. జగన్ సర్కార్పై వ్యతిరేకత, సంక్షేమ పథకాలు అమలు చేసినా రాష్ట్ర అభివృద్ధి జరగలేదన్న విమర్శలు మైనస్గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిస్ ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయంటున్నారు ఓటర్లు. ఇక విజయవాడ సెంట్రల్కి వద్దాం. విజయవాడ సెంట్రల్లో వైసీపీ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్, టీడీపీ నుంచి బోండా ఉమామహేశ్వరరావు, సిపిఎం నుంచి చిగురుపాటి బాబురావు పోటీ చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్లో వృద్ధులు, మధ్యతరగతి, ఎస్సీ ఎస్టీ, మైనార్టీ వర్గాలు జగన్ వైపు ఉన్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లికి ఇది ప్లస్ కానుంది. అవినీతి ఆరోపణలు రాష్ట్రాభివృద్ధిని గాలి కొదిలేశారన్న వ్యతిరేకత, ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు మైనస్గా మారాయి. ఇక్కడ తాగునీరు, డ్రైనేజ్ సమస్య, బుడమేరు కాలువ ఆధునీకరణ పనులు అంతంత మాత్రము అభివృద్ధి జరిగిందన్న విమర్శలు వెలువెత్తున్నాయి. ఇక టీడీపీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరరావు విషయానికి వస్తే రాజకీయ అనుభవము, కూటమి బలము అడ్వాంటేజ్ కాగా ముస్లిం, కమ్మ, కాపు ఓట్లు అధికంగా టీడీపీకే ఉండటం కలిసి వచ్చే అంశం. అగ్రవర్ణాలు 80% టీడీపీకే సపోర్ట్గా ఉన్నాయి. ఇక క్రిస్టియన్, ఎస్సీ, ఎస్టీ వర్గాల ఓట్లు వైసీపీ టీడీపీకి 50-50% వచ్చే ఛాన్స్ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ టీడీపీ అభ్యర్థి బోండా ఉమకే విజయం దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక విజయవాడ తూర్పుకు వద్దాం. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైసీపీ తరఫున దేవినేని అవినాష్, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు, కాంగ్రెస్ నుంచి పొనుగుపాటి నాంచారయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్ రావు గెలుపొందడము కూటమి బలం. కూటమి మేనిఫెస్టో ఆశాజనకంగా ఉండటము, ప్రభుత్వ వ్యతిరేకత టీడీపీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు. అయితే గద్దె రామ్మోహన్ రావుతో పోలిస్తే వైసీపీ క్యాండిడేట్ దేవినేనికి మాస్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ పథకాలు, కృష్ణలంక ప్రాంతంలో రిటర్నింగ్ వాల్ పనులు వైసీపీకి కలిసి వచ్చేలా ఉన్నాయి. అలాగే రోడ్లు, డ్రైనేజీ, మౌలిక సదుపాయాల కల్పన వైసీపీకి ప్లస్గా ఉన్నాయి. ఇరువురి ప్లస్లు మైనస్లు చూసుకుంటే టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టే అవకాశాలే అధికంగా కనిపిస్తున్నాయి. మైలవరం నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఎస్ తిరుపతిరావు, టీడీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్, కాంగ్రెస్ నుంచి బొర్రా కిరణ్ పోటీలో నిలుస్తున్నారు. ఇక్కడ కూడా
టీడీపీ వైసీపీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి బొర్రా కిరణ్ నామమాత్రంగా ఉన్నారు. అయితే ప్రభుత్వ పథకాలు వైసీపీకి కలిసి వచ్చే అంశమే అయినా టీడీపీ మేనిఫెస్టో జనాన్ని ఆకట్టుకుంటోంది. ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు కూటమి బలం వసంతకృష్ణకు ప్లస్ కాగా ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. ఇక వైసీపీ అభ్యర్థి ఎస్ తిరుపతిరావుకు బీసీ సామాజిక వర్గం ఓటు బ్యాంకు అడ్వాంటేజ్ కాగా సాగునీటి సమస్య, వీటీపీఎస్ కాంట్రాక్టు కార్మికుల పర్మనెంట్ సమస్య పెద్ద మైనస్గా ఉంది. ఇక స్వతంత్ర అభ్యర్థికి గ్లాస్ గుర్తు కేటాయించడంతో జనసేన ఓట్లు తగ్గే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మొత్తంగా వైసీపీ టీడీపీ హోరాహోరీ పోరులో తెలుగుదేశం క్యాండిడేట్ అయిన వసంత వెంకటకృష్ణదే ఇక్కడ పైచేయి ఉంటుంది అని ఓటర్లు చెప్తున్నారు. నందిగామ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, టీడీపీ నుంచి తంగిరాల సౌమ్య, కాంగ్రెస్ నుంచి మండా వజ్రయ్య పోటీ చేస్తున్నారు. ఇక్కడ కూడా వైసీపీ టీడీపీ మధ్య నువ్వా నిన్న అన్న రేంజ్లో ఎలక్షన్ ఫైట్ నడుస్తోంది. అయితే ప్రభుత్వ పథకాలు మొండితోక జగన్మోహన్ రావుకు ప్లస్ కాగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు జగన్ వైపే ఉండటం ఆయనకు కలిసి వచ్చే అంశాలు. అలాగే సంక్షేమ పథకాలు అసలైన అర్హులకు అందలేదన్నది మైనస్గా ఉంది. ఇక కూటమి మేనిఫెస్టో ఆశాజనకంగా ఉండటంతో ఆ వర్గాల ఓట్లు టీడీపీ అభ్యర్థికి సౌమ్యకు పడే ఛాన్స్ ఉండటం, కూటమి అభ్యర్థికి 18,000 కాపుల మద్దతుతో సౌమ్యకే విజయావకాశాలు అధికంగా ఉంటున్నాయంటున్నారు ఓటర్లు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైసీపీ తరఫున సామినేని ఉదయభాను, టీడీపీ నుంచి శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కాంగ్రెస్ నుంచి కర్నాటి అప్పారావు పోటీ చేస్తున్నారు. జగ్గయ్యపేట ఇలాకాలో సంక్షేమ పథకాలు వైసీపీకి చాలా అడ్వాంటేజ్ తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయితే జగన్ పాలనలో రాష్ట్రాభివృద్ధి జరగలేదన్న వ్యతిరేకతతో పాటు నిరుద్యోగం తాండవిస్తుందన్న విమర్శలు వెలువెత్తుతున్నాయి. అలాగే పోలంపల్లి డ్యామ్, తక్కెళ్లపాడు నుండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఓటింగ్పై ఎఫెక్ట్ చూపే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక టీడీపీ అభ్యర్థికి ఉన్న బలం బలహీనత చూసుకుంటే కమ్మ, యాదవ, కాపులు టీడీపీ వైపే ఉండటం, శ్రీరామ్ రాజగోపాల్ వల్లే ఇక్కడ అభివృద్ధి సాధ్యమని జనం నమ్మటం తాతయ్యకు కలిసి వచ్చే అంశాలు. మొత్తానికి ఇక్కడ కూటమి అభ్యర్థి శ్రీరామ్ రాజగోపాల్ గెలుపు పక్క అంటున్నారు ఓటర్లు. గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నుంచి వల్లభనేని వంశీమోహన్, టీడీపీ నుంచి యార్లగడ్డ వెంకట్రావు, సిపిఎం నుంచి కల్లం వెంకటేశ్వరరావు పోటీ చేస్తున్నారు. గన్నవరంలో టీడీపీ వైసీపీ మధ్య సమరం హోరాహోరీగా సాగుతోంది. జగన్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, అసలు ప్రజలకు అందుబాటులో ఉండరన్న విమర్శలు వల్లభనేనికి మైనస్గా మారాయి. టీడీపీ ఆఫీస్పై దాడి, ప్రభుత్వ పథకాల అర్హులకు అందలేదన్న ఆగ్రహం వైసీపీకి బలహీనతలుగా ఉన్నాయి. ఇక టీడీపీకి గన్నవరంపై పట్టు, యార్లగడ్డకు ప్లస్ కాగా ప్రజలకు అందుబాటులో ఉంటారన్న నమ్మకము టీడీపీకి కలిసి వచ్చే అంశం. అయితే గతంలో కేవలం 838 ఓట్ల తేడాతో యార్లగడ్డ పరాజయం పాలు కాగా కూటమి బలంతో ఈ దఫా యార్లగడ్డ ఘన విజయం సాధించే అవకాశాలున్నాయి. గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ తరఫున కొడాలి నాని, టీడీపీ తరఫున వెనిగండ్ల రాము, కాంగ్రెస్ నుంచి వడ్డాది గోవిందరావులు పోటీ పడుతున్నారు. గుడివాడ ఇలాకాలో వైసీపీ తరఫున కొడాలి నాని, టీడీపీ తరఫున వెనిగండ్ల రాము రేస్లో నిలిచారు. అయితే 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపు నానికి కలిసి వచ్చే అంశమైనప్పటికీ ఈసారి వెనిగండ్ల రాముకి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉన్నాయి. దీంతో ఇదే అంశము నానికి పెద్ద మైనస్గా మారనుంది. ఇసుక దోపిడీ, అవినీతి ఆరోపణలు, జగన్ సర్కార్పై వ్యతిరేకతతో నానిని తప్పించాలనుకుంటున్నారు ఓటర్లు. అలాగే అభివృద్ధిపై అసంతృప్తి, నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోరన్న విమర్శ, టిడ్కో ఇళ్ల పంపిణీలో జాప్యం చేశారన్న ఆగ్రహంతో నానిని ఓడించే అవకాశం ఉంది. మరోపక్క రాము భార్య ఎస్సీ మాల కావడంతో దళిత సామాజిక వర్గ మద్దతు ఆయనకే ఉండగా కూటమి బలంతో కమ్మ, గౌడ, యాదవ, కాపుల మద్దతు కూడా రాముకే ఉన్నాయి. ఇరువురి ప్లస్లు మైనస్లు చూసుకుంటే అంతిమంగా టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రామునే గెలిపించే అవకాశాలున్నాయి ఓటర్లు.
పామరు నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. ఇక్కడ వైసీపీ తరఫున కైలా అనిల్ కుమార్, టీడీపీ నుంచి వర్ల కుమార్ రాజు, కాంగ్రెస్ నుంచి డివై దాసులు పోటీ పడుతున్నారు. వైసీపీ అభ్యర్థి కైలా అనిల్ కుమార్కు జగన్ సర్కార్ పథకాలు ప్లస్ కాగా, మద్యం ప్రియులు, చేతి వృత్తుల వారు, ఉపాధ్యాయులు వ్యతిరేకంగా ఉండటం, రహదారుల మరమ్మత్తు, ఇసుక కొరత, చెక్ డ్యాం పూర్తి కాకపోవటం మైనస్గా ఉన్నాయి. పాములంక బ్రిడ్జ్ నిర్మించకపోవటం, డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవటం, జగనన్న కాలనీలో మౌలిక వస్తువులు ఏర్పాటు చేయకపోవడంతో ఓటర్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. అలాగే అర్హులకు ఇంటి స్థలాలు కేటాయించకపోవడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. వైసీపీ అభ్యర్థి ఎస్సీ రిజర్వ్డ్ కావడంతో మాల సామాజిక వర్గ మద్దతు అనిల్ కుమార్కు బలంగా మారింది. ఇక టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా మాదిగ సామాజిక వర్గం ఓట్లు ప్లస్ కాగా, పామరులో ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా అధిక శాతం ఓటర్లు కూటమి అభ్యర్థికే జై కొడుతున్నారు. దీంతో టీడీపీ అభ్యర్థి వర్ల కుమార్ రాజా విజయకేతనం ఎగరవేస్తారు అంటున్నారు ఓటర్లు. పెడన నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఉప్పాల రమేష్, టీడీపీ నుంచి కాగిత కృష్ణప్రసాద్, కాంగ్రెస్ నుంచి షొంటి నాగరాజులు పోటీ చేస్తున్నారు. ఇక పెడనలో వైసీపీ అభ్యర్థి ఉప్పల రమేష్కు ప్రభుత్వ పథకాలు ప్లస్ అయినప్పటికీ అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి మైనస్గా మారింది. ఆక్వా రంగానికి నీరందించడం, తాగునీటి సమస్యను తీర్చడంలో వైసీపీ ప్రభుత్వం విఫలం కావటం, డ్రైనేజీ వ్యవస్థను సరిచేయలేకపోవడంతో జగన్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. ఈ ప్రభావం వైసీపీ అభ్యర్థి గెలుపుపై పడే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మట్టి, ఇసుక మాఫియా, మడ అడవుల ఆక్రమణ, నాసి రకము, మద్యం, కాపుసారా, విచ్చలవిడి పేకాటతో అధికార పార్టీపై ఆగ్రహంగా ఉన్నారు పెడన ప్రజలు. దీంతో కూటమిని గెలిపిస్తే అభివృద్ధి సాధ్యమంటున్నారు. ఈ వ్యతిరేకతే టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్కు బలంగా మారింది. మరోపక్క వల్లభనేని బాలశౌరు మద్దతు ప్లస్ అవుతుంది. ఇక ఇక్కడ గౌడ, చేనేతల ఓట్లే కీలకంగా ఉన్నాయి. ఓవరాల్గా చూస్తే టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ గెలుపు ఖాయమన్న మాట వినిపిస్తోంది నియోజకవర్గంలో. మచిలీపట్నం నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ వైసీపీ నుంచి పేర్ని కృష్ణమూర్తి, టీడీపీ నుంచి కొల్లు రవీంద్ర, కాంగ్రెస్ నుంచి అబ్దుల్ మతీన్ పోటీ చేస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రభుత్వ పథకాలు 80% పేద ప్రజలకు అందటం, అక్కడ వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి ప్లస్ అయినప్పటికీ అభివృద్ధి జరగలేదన్న అసంతృప్తి పెద్ద మైనస్గా మారింది. డ్రైనేజీ, తాగునీరు, రోడ్లు సరిగా లేకపోవటం, ప్రతిపక్షాలపై వైసీపీ కక్ష సాధింపు చర్యలు కూడా కృష్ణమూర్తికి మైనస్గా కనిపిస్తున్నాయి. దీంతో కూటమి వైపే ఇక్కడి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇది టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విక్టరీకి కారణాలు అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మరోపక్క బలమైన సామాజిక వర్గంగా ఉన్న కాపులు టీడీపీకి మద్దతు తెలపడంతో పాటు జనసేన బలంతో టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర విజయం పక్కా అనిపిస్తోంది. పెనమలూరు నియోజకవర్గంలో వైసీపీ నుంచి జోగి రమేష్, టీడీపీ నుంచి బోడే ప్రసాద్, కాంగ్రెస్ నుంచి ఎలిసాల సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్, వైసీపీ అభ్యర్థి మాజీ మంత్రి జోగి రమేష్ల మధ్య టఫ్ ఫైట్ నడుస్తోంది. నువ్వా నేనా అన్న రేంజ్లో కాలు దూతున్నారు ప్రత్యర్థులు. అయితే వైసీపీ అభ్యర్థి అయిన జోగి రమేష్కు రియల్ ఎస్టేట్ దందా, ఇసుక మాఫియాపై ఆరోపణలు మైనస్గా కనిపిస్తున్నాయి. అలాగే అధిక కరెంటు బిల్లు, లిక్కర్ బాదుడు, చెత్త పన్నుతో జగన్ సర్కార్పై తీవ్ర వ్యతిరేకత ఉంది. వృద్ధులు, మధ్యతరగతి, బలహీన వర్గాలు వైసీపీ వైపే ఉండటం ఆయనకు కలిసొచ్చే అంశం కాగా, క్రిస్టియన్, మైనార్టీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓట్లు టీడీపీకి వైసీపీకి చెరిసగం పడే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి బలం టీడీపీ అభ్యర్థి విజయావకాశాలకు కారణంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే టీడీపీ అభ్యర్థి బోడే ప్రసాద్ ఇక్కడ గెలిచే అవకాశాలున్నాయి. అవనిగడ్డ విషయానికి వస్తే వైసీపీ నుంచి సింహాద్రి రమేష్ బాబు, జనసేన నుంచి మండలి బుద్ధప్రసాద్, కాంగ్రెస్ నుంచి అందే శ్రీరామమూర్తి పోటీ పడుతున్నారు. అవనిగడ్డలో టీడీపీ వైసీపీ అభ్యర్థి బలాబలాలు చూసుకుంటే అధికార పార్టీ క్యాండిడేట్ సింహాద్రి రమేష్ బాబుకు సంక్షేమ పథకాలు ప్లస్ అయినప్పటికీ జగన్ పాలనలో అభివృద్ధి శూన్యమన్న విమర్శలు మైనస్గా ఉన్నాయి. రోడ్లు సరిగా లేకపోవడం, మొండి బ్రిడ్జి వైసీపీ ఓట్లపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. ఇక ప్రభుత్వ వ్యతిరేకత, కూటమి బలం, కాపు సామాజిక ఓట్లు జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్కు కలిసొచ్చే అంశాలు. మొత్తానికి
జనసేన వైసీపీ హోరాహోరీ పోరుతో తక్కువ మెజారిటీతో జనసేన అభ్యర్థి బుద్ధా ప్రసాద్ విజయం సాధించే అవకాశాలే ఈ నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. నూజివీడు నియోజకవర్గానికి వస్తే వైసీపీ నుంచి మేకా వెంకట ప్రతాప్, టీడీపీ నుంచి కొలుసు పార్థసారథి, కాంగ్రెస్ నుంచి కృష్ణా మరీదు పోటీ చేస్తున్నారు. నూజివీడులో వైసీపీ హవా కనిపిస్తోంది. కొల్లేరు మీద ఆధారపడ్డ మత్స్యకారులంతా ఆ పార్టీ నుంచి బరిలోకి దిగిన మేకా వెంకట ప్రతాప్కే జై కొడుతున్నారు. గత టీడీపీ హయాంలో భూ కబ్జాలు జరిగాయన్న ఆరోపణలతో టీడీపీపై వ్యతిరేకతతో ఉన్నారు ఓటర్లు. అలాగే జగన్ సర్కార్ ప్రభుత్వ పథకాలతో నూజివీడు జనం సంతృప్తిగా ఉండడంతో గెలుపు అవకాశాలు వైసీపీకి కనిపిస్తున్నాయి. ఇక టీడీపీపై నమ్మకం లేకపోవటం తెలుగుదేశం అభ్యర్థి కొలుసు పార్థసారథికి మైనస్గా ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మేకా వెంకట్రాప్ గెలుపు దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఖాయమైనట్టుగా తెలుస్తోంది. కైకలూరు నియోజకవర్గానికి వస్తే బీజేపీ నుంచి కామినేని శ్రీనివాసరావు, వైసీపీ నుంచి దూలం నాగేశ్వరరావు, కాంగ్రెస్ నుంచి బొడ్డు నోబెల్ పోటీ పడుతున్నారు. కైకలూరులోనూ వైసీపీదే హవా కనిపిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుపై నమ్మకంగా ఉన్నారు అక్కడి జనం. ప్రజలకు అందుబాటులో ఉంటారని, సమస్యను పట్టించుకుంటారన్న మంచి పేరుంది ఆయనకు. కొల్లేరులో సొంత నిధులతో పెద్దింట్లమ్మ ఆలయ నిర్మాణం ప్లస్ కానుంది. మత్స్యకార కుటుంబాల ఓట్లు, సంక్షేమ పథకాలతో ఆయన గెలిచే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ అభ్యర్థి కామినేని శ్రీనివాస్పై తీవ్ర వ్యతిరేకత మైనస్. గతంలో మంత్రిగా ఆయన ఏం చేయలేదన్న విమర్శలతో పాటు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. మొత్తంగా కామినేనిపై ఉన్న వ్యతిరేకత, వైసీపీ ప్రభుత్వ పథకాలు ఆ పార్టీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావుకు బలంగా మారాయి. ఇరువురి ప్లస్ మైనస్ బలాబలాలు చూస్తే నాగేశ్వరరావే ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. మొత్తానికి ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా 16 నియోజకవర్గాలు ఉండగా అధికార వైసీపీకి 4, కూటమి అభ్యర్థులు 12 చోట్ల గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే చాలా చోట్ల పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండటంతో చివరి నిమిషంలో విజయం ఎవరిని వరిస్తుందన్నది స్పష్టంగా చెప్పడం కష్టంగానే ఉంది.